సార్ నాగేశ్వర గారు, ఇంతాక మీరు చెప్తున్నారు టీబీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, అది తప్పు అని చెప్తున్నారు. ఎలా క్షయ వ్యాధి నివారణ జరగాలి అని అంటే వారు మాంసాహారం స్వీకరిస్తేనే ఆ క్షయ వ్యాధి నివారించగలుగుతామా? ఒక చెస్ట్ స్పెషలిస్ట్గా, ఒక పల్మనాలజిస్ట్గా డే అండ్ నైట్ సుమారు 1000 మంది టీబీ పేషెంట్లని, క్షయవ్యాధి పేషెంట్లను చూసి దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద డేటా తీసుకొని చదివిన తర్వాత చెప్తున్న మాటలుగా చెప్తున్నాను. మా దగ్గర పేషెంట్స్ కొంతమంది వస్తారు, నైజీరియా నుంచి వస్తారు, చైనా నుంచి వస్తారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వస్తారు. పోషకాహారం అవసరము అనే మాట మాత్రం అక్కడ ఉంటుంది, కానీ 4 జంతువుల్ని కోసుకోవాలా, 2 జంతువుల్ని కోసుకోవాలా, అడవిలో వెళ్ళి పట్టుకోవాలా, కలెక్టర్ గారు ఇంత బ్రహ్మాండంగా విశ్లేషణ చేసినంత ప్రపంచ ఆరోగ్య సంస్థ మేధావులకు మాత్రం ఇంత తెలివితేటలు లేవు. సో మేమేదో డాక్టర్లు మేము చిన్నగా చదువుకున్నాం, కానీ ఆయన ఇంత నిష్ణాతుడని WHO ఇప్పుడు మేము రాసిన లెటర్ ప్రకారం వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడ కూడా మహా మేధావి ఉన్నాడు కలెక్టర్ అని. అయితే పోషకాహారం అని ఎప్పుడైతే మనం అంటామో ఖచ్చితంగా పోషకాహారం అనేది అవసరం. క్షయవ్యాధి నివారణకైనా, క్షయవ్యాధి వచ్చిన తర్వాత వ్యాధి తగ్గుముఖం పట్టడానికి ఏదైతే 6 నెలలు కానీ 9 నెలలు కానీ యాంటీ ట్యూబర్కులస్ రెజిమెన్ మేము ఏదైతే పెడతామో, విపరీతమైన తీవ్ర స్థాయిలో టీబీ పెరుగుతున్న రోజుల్లో కనుక వి అడ్వైస్ మంచి పోషకాహారం తినండి అని. కొంతమంది మా దగ్గరకు వస్తారు, మొహమ్మదీయులు వస్తారు. ఒకవేళ మొహమ్మదీయులకు వచ్చింది అనుకోండి రోగం, యాజ్ అ డాక్టర్ ఐఎమ్ టాకింగ్, యాజ్ అ సైంటిఫిక్ పర్సన్గా, मैं क्या खाऊं, मैं मछली खा सकता हूं क्या, मैं गोश्त खा सकता हूं क्या అని అడుగుతారు. మీకు గనక అది తినే అలవాటు ఉంటే తప్పకుండా తినండి. అది గనక మీ సాధారణమైన ఫుడ్ అయితే ప్లీజ్ ఈట్ ఇట్, తినండి, తప్పేం లేదు. కొంతమంది వస్తారు, మీరు ఎగ్ తిన్నా పర్లేదని అనగానే అయ్యో డాక్టర్ గారు మేము బ్రాహ్మణ్స్ అండి, మేము జైన్స్ అండి అని అంటారు. ఐఎమ్ సారీ అండి, మీరు నార్మల్గా ఏదైతే పోషకాహారం మీరు ఇంట్లో తింటారో అది తినండి. అంటే ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ తింటేనే పోషకాహారం శరీరంలో పోతుందని, నాన్ వెజ్ తినము అని వాళ్ళందరూ బక్క పీనుగల్లాగా అయిపోతారని ఎక్కడ కూడా శాస్త్రీయ పరంగా ఎక్కడా లేదండి. వ్యాధి తీవ్రత బట్టి గోళీలు ఎలా వాడుతున్నారని బట్టి దాన్ని బట్టి తీవ్రత అనేది ఉంటుంది. కానీ విపరీతమైన కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు అడవిలో వెంటబడి పట్టుకొని పీక్కొని తినమని ఏదైతే ఉందో దానికి నువ్వు అశాస్త్రీయమైన మాటలు ఇవి. వ్యాధి తీవ్రతకి, వ్యాధి పెట్టరేగటానికి వ్యాధి రీఅకరెన్స్ అంటాం మేము. ఒకసారి టీబీ వచ్చి తగ్గిపోయి మళ్ళీ రావడానికి రీఅకరెన్స్ అంటాం. ఆ శాస్త్రీయ కోణంలో కూడా రీసెర్చ్ చేసిన ఈయన, ఇక నేను చెప్పాలంటే బాధగా ఉంటుంది, ఎందుకంటే యాజ్ అ పర్సన్ ఆఫ్ సైన్స్ ఐ హ్యావ్ టు స్పీక్ సైన్స్, దట్ ఈస్ మై డ్యూటీ. యాజ్ అ పర్సన్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హీఈస్ బ్లాబరింగ్, నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు, అన్సైంటిఫిక్ మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. నాకు ఈ మీరు ఏదైతే కులము మతము అని మీరు ఏదంటున్నారో ఐ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్, బట్ మోర్ దాన్ దిస్ యాజ్ అ డాక్టర్ నేను చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందంటే, ఎందుకు రా వీళ్ళని ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు? కనీసం ఒక నాలెడ్జ్ కూడా లేదు వీళ్ళకి. నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, కనీసం ఒక హోంవర్క్ కూడా చేయకుండా మాట్లాడుతున్నారే. ఓకే, see this is very, it is painful as a doctor when I look into such kind of IAS officer. సో పోషకాహారం గురించి వచ్చినప్పుడు మాత్రం మీ ఇంట్లో ఏ అలవాటు ఉందో, పోషకాహారం మీ ఇంట్లో ఇంత ముందు ఏదైతే తింటున్నారో అలాంటి ఫుడ్ ఐటమ్స్ లో ఏదైతే పోషకాహారం ఉంటుందో అవి సెలెక్ట్ చేసుకొని మేము తినమని చెప్తాం. కానీ మీకు లేని అలవాటు వెంబడబడండి, అడవిలో పోండి, కొట్టండి, చంపండి, పీకండి, నాట్ రిక్వైర్డ్. మీరు ఏదైతే అలవాటు ఉందో అది కానివ్వండి, అంతే. ఓకే, కమలాకర్ శర్మ గారు, కల్చరల్ వైజ్ చూస్తే బ్రాహ్మణికల్ కల్చరే మాంసాహారం తినకుండా చేస్తోంది. మాలల పేరుతో ఈ మాంసాహారానికి దూరం చేస్తున్నారు, పౌష్టికాహారం పేదలకు లేదా దళితులకి లేదా గిరిజనులకి అందకుండా చేస్తున్నారు అనే కామెంట్ ని మీరేమంటారు? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. వంశతిలక్ ఉన్నారు నా క్లాస్మేట్. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఐ వాజ్ వెరీ ఆర్థోడాక్స్ డ్యూరింగ్ స్టూడెంట్ డేస్, అండ్ సో ఆర్థోడాక్స్ కనీసం బయటిది ఇంత కూడా ముట్టేది కాదు. ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నా టిఫిన్ మాత్రమే నేను తినేది. ఇంకా ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అంటే మీకు తెలుసు. అట్లాంటి పరిస్థితుల లోపల ఐ వాజ్ మిస్టర్ కాలేజ్, బెస్ట్ బాడీ బిల్డింగ్లో బెస్ట్ ఫిజిక్గా ఐ వాజ్ అవార్డెడ్ Mr. Usmania Medical College. Not only that, I was Mr. AP Medico. At all India level also, I was runner-up. Vamshatilak was a sports secretary and he was witness for it. Doctor garu cheppinattu మాంసం తింటేనే అది పోషకాహారము, లేకపోతే మిగతా వాటిలో పోషకాహారాలు లేవు అనడము ఆ పిచ్చి ఐఏఎస్ ఆఫీసర్కు ఉన్న అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నాడు. అంతే తప్ప
మిగతా దానిలలో పోషకాహారాలు ఉండవు, అది మాత్రం తింటేనే క్షయవ్యాధి తగ్గుతుంది అనడం యాజ్ ఎ డాక్టర్గా మేము కూడా 100% దాన్ని ఖండించేస్తున్నాం స్పష్టంగా. ఆ ఆలోచనలు అనేటివి ఏదైనా మొదలు కొంత బేసిక్స్ అన్న తెలిసి ఉండాలి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు. అది ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఉండి మాట్లాడదగ్గ మాటలు కాదు, ఏదో అన్నాడిగాడు చిల్లర మీద రోడ్డు మీద పోయే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అవి. సో కల్చరల్ పరంగా తీసుకున్నా, మీరు బ్రాహ్మణికల్గా అని తీసుకున్నా కానీ మనకు భగవద్గీతలో స్పష్టంగా మనకు స్టాండర్డ్ అది. భగవద్గీతలో అన్నిటికీ మనకు కులాల మధ్యలో ఎటువంటి ఇది రాకుండా కృష్ణుడు చాలా మంచి సిస్టమ్ చెప్పినాడు. ఏమి నా చాతుర్వర్ణ్యమయ సృష్టం అన్నప్పుడు ప్రతి దానికి కూడా బాధ్యతలు చెప్పినాడు. బ్రాహ్మడు అంటే ఏముండాలి అని అంటే శమో దమస్ తపశ్చైవ క్షాంతిరార్జవం జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ సవాజం అని. బ్రాహ్మడు అంటే నిజంగా ఉండాలి. అంటే ఇప్పుడు అందరు ఉంటున్నారా అంటే అది వేరే విషయం, కానీ అది వ్యక్తిగత లోపం కావచ్చు, కానీ వ్యవస్థ లోపం కాదు. వ్యవస్థ పటిష్టంగా ఉంది మనది, దాన్ని పటిష్టంగా ఇన్ రియాలిటీ కనుక ఆచరణ చేస్తే చాలా బాగుంటుంది. బ్రాహ్మడు అన్నప్పుడు శమం ఉండాలి, అంటే మానసికంగా అన్ని కంట్రోల్ చేసుకోగలిగిన కోరికలన్నిట్లను కంట్రోల్ చేసుకోగలిగినట్టుగా ఉండాలి. దమహ శారీరకంగా కంట్రోల్ చేయాలి, తపస్సు చేయాలి, ఏదైనా కానీ దాని మీద తీవ్రంగా కృషి చేస్తూ దాన్ని ఇచ్చేయాలి. శాంతి ఉండాలి, అంటే క్షమాగుణం, ఒక క్షమాగుణం. తర్వాత ఆర్జవం రుజు స్వభావం ఉండాలి. తర్వాత జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం, ఇవన్నీ ఉన్నవాడే క్లియర్ కట్గా బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి లక్షణాలు. అవి ఉంటేనే బ్రాహ్మడు. అది ఉందా లేదా అంటే తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది అనుకునేవాళ్ళు ఒకటి. తర్వాత శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధేచ అపలాయనం దానం ఈశ్వర భావశ్చ క్షత్రకర్మ స్వభావం. క్షత్రియుడు అంటే ఇవన్నీ క్వాలిటీస్ కావాలి మనకు. అట్లనే కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. తర్వాత పరిచర్యాత్మకం తు విద్ధి శూద్రకర్మ స్వభావం అని చెప్పినాడు. చెప్పి తర్వాత స్వే స్వే కర్మణ్యభిరతః సిద్ధిం విందతి మానవః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు అని చెప్పినాడు. తమ తమ కర్మలను, అంటే ఆయన చెప్పినది గుణకర్మ విభాగశః, జన్మతః కాదు, చేస్తూ ఆ కర్మలను ఏ రకంగా చేయాలనేది చాలా స్పష్టంగా ఇచ్చినాడు. ఎట్లా తమ తమ కర్మ అతని కులము లేదా వర్గం అనేది వస్తుంది. ఆ గుణకర్మలను స్పష్టంగా ఏ రకంగా డిశ్చార్జ్ చేయాలనే దానికి నెక్స్ట్ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పినాడు. ఏమనంటే యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమ్ అభ్యర్చ సిద్ధిం విందతి మానవః. అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఈ విశ్వమంతా ఎవరి చేత సృష్టించబడిందో, సృష్టి అంతా విశ్వమంతా ఎవరు నిండి ఉన్నారో ఆ పరమాత్మనే మీ కర్మ ద్వారా మీరు చేసే కర్మను ఆయనను వర్షిప్ చేస్తున్నట్టుగా చేయండి అని చెప్పినారు. అంటే అది చేసే ప్రతి పని కూడా ఏ పని చేస్తున్నా కానీ ఆ పనిని మీరు దైవాన్ని అర్చిస్తున్నట్టుగా, భగవంతుని పూజిస్తున్నట్టుగా చేయమన్నారు. అట్లాంటి పరిస్థితిలో విద్యా వినయ సంపన్న మాట్లాడిందంతా విరుద్ధంగానే ఉంది, మీరు చెప్తాను అంతా విరుద్ధంగానే ఉంది. సరే, ఇప్పుడు సరే ఆయన మాట్లాడాడు, తర్వాత క్షమాపణలు చెప్పారు. వంశతిలక్ గారు క్షమాపణలు చెప్పాను, నేను ఆ అంశానికి సంబంధించి మాట్లాడకుండా ఉండాల్సింది కాదు అని అన్నారు. అంతటితో సరిపోతుందా? ఈ డ్యామేజ్ కి ఎవరు సమాధానం చెప్పాలి? తర్వాత ఏం జరగాలి? ముఖ్యంగా ఆకునూరి మురళి గారు ఆ రోజున ఆయన ఒక కలెక్టర్ నన్ను మర్చిపోయారు. మురళి గారికి ప్రవీణ్ కుమార్ గారికి ఉన్న సంబంధం నాకు మరి దగ్గరగా తెలియదు, కానీ బహుశా అటువంటి సభలకు వెళ్ళి ఏం జరిగిందో మరి ఆ కార్యకర్తగా మాట్లాడినటువంటి పరిస్థితిగా నాకు తెలుస్తూ ఉన్నది. ఒక ఐఏఎస్ అధికారి అని చెప్పేసి మర్చిపోయి అందరినీ సమానంగా చూడాల్సినటువంటి మనోభావాలు స్వతహాగా ఇండివిజువల్గా ఏమి అవకాశాలు ఉన్నాయో, ఆయన ఒపీనియన్స్ ఏమున్నాయో మనకు తెలియదు. దాన్ని భారతదేశంలో ఒక మెజారిటీ సెక్షన్స్కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు కనుక గమనిస్తే వేల సంవత్సరాలు వివక్షకు గురైనటువంటి ఈ సమూహాలు ఏవైతే ఉన్నాయో, దళిత సమూహాలు కానీ బహుజన సమూహాలు కానీ ఏవైతే ఉన్నాయో, వాటిని ఆ రోజున
ఉద్యమాలు చేసినటువంటి తరుణం మనం కనుక చూస్తే రెచ్చగొట్టే పరిస్థితి కనుక వచ్చింటే ఎంత వైలెన్స్ వచ్చేదో మనకు అందరికీ తెలుసు. ఆయన ఒక కనుసన్నెలతోని ఇట్లా చెప్పింటే ఎంత వైలెన్స్ వచ్చేదో తెలుసు. కానీ ప్రపంచ చరిత్రలో మీరు కనుక చూస్తే ఫ్రెంచ్ విప్లవంలో ఎంత దారుణాలు జరిగినాయి, ఎంతమంది లక్షల మంది చనిపోయినారో మనకు తెలుసు. రష్యన్ విప్లవంలో ఎంతమంది చనిపోయినారో మనకు తెలుసు. కానీ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన మార్గదర్శకత్వంలో నడిచిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, మాకు న్యాయం చేయమని కోరుతూ ఎటువంటి హింసకు దారి లేకుండా, వివక్ష లేకుండా ఒక సమాజాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక కోరుకుని ఉంటే, ఇటువంటి వ్యాఖ్యలు కనుక చేస్తూ మాట్లాడగనుకుని ఉంటే ఒక పాకిస్తాన్లకు ఇంకో దళిత దేశం ఏర్పడేది. అవును, కరెక్ట్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు అందరి చేత కీర్తింపబడుతున్నారు, కేవలం దళితుల చేత కాదు. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమానత్వం కోరుకుంటూనే ఈ దేశం బాగుండాలని చెప్పేసి కోరుకున్నారు కాబట్టి ఈ పరిస్థితి. దానికి వ్యతిరేకంగా ఇట్లాంటి నిమ్న వర్గాలకు చెందినటువంటి అధికారులు ఒక వక్ర మార్గంలో పోతూ, ఒక వక్ర ఆలోచనతో పోతున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితి. మరి ఒక మెజారిటీ ఉన్నటువంటి హిందువులకే స్వేచ్ఛ లేకపోతే ఈ భారతదేశంలో కనీసం ఇప్పుడు మాలలు వేసుకున్నారు, నమ్మకం మా నమ్మకం మాది, మా నమ్మకాన్ని వ్యతిరేకించేటటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు ఓకే అని నేను ప్రశ్నిస్తున్నాను. కరెక్ట్ కరెక్ట్. ఓకే, శ్రీనివాస్ గారు, సరే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. గతంలో మనం కూడా మాట్లాడాం, వినాయక చవితి మండపాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక వివాదం వస్తుంది, దీనివల్ల పొల్యూషన్ అనే మాట వస్తుంది, అనేక విషయాలు, అనేక వివాదాలు ప్రతి సందర్భంలోనూ వస్తూ ఉంటాయి. ఒక కులానికి సంబంధించి లేదా ఒక వర్గానికి సంబంధించి ఒక వ్యాఖ్య చేయడం వివాదం అవుతున్న తరుణంలోనే అందరూ ఇది మన వాళ్ళని అన్నారు, లేదా ఇది మనకు సంబంధించిన, మన ధర్మానికి సంబంధించిన వాళ్ళని అన్నారు, అదే ప్రతి ఒక్కరూ భావించాల్సిన తరుణం ఆసన్నమైంది అనుకోవాలా? తప్పక అనుకోవాలి. కానీ అదే హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పదనము, అదే చేతగానితనం కూడా ఇప్పుడు. ఎందుకంటే గొప్పదనం అని మనం అనుకుంటున్నాము, ఎదుటివాడికి అది చేతగానితనం అవుతుంది. ఏ రోజైతే హిందువులు ఏకతాటిపైకి రారో, ఏ రోజైతే హిందువులు మనపైన దాడి జరుగుతుంది అని మేల్కోరో, ఏ రోజైతే వాడు అంటే అన్నాడు లేవని పాపన వాడు పోతాడు అనేటువంటి క్షమాగుణం, ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ క్షమాగుణం అనేది ఎక్కువైపోయింది హిందువులకు. కత్తికి కత్తి అని ఏ రోజైతే మనం అంటామో ఎవడు కూడా మాట్లాడడానికి రాడు. ఎందుకంటే ముందుగా వాళ్ళలో కనీసము హిందుత్వం పట్ల, హిందూ ధర్మం పట్ల కనీస అవగాహన ఉండదండి. ఎందుకంటే వాళ్ళు పిచ్చి బ్రాహ్మణిజం అన్నారు. సార్ బ్రాహ్మణులు అంట నాకు తెలియదు, నేను గిరిజన్ని, నేను చంపేస్తానండి సార్ని, తప్పైందని తర్వాత ఒప్పుకుంటాను. నన్ను ఏమైనా ఒప్పుకుంటారా మీరంతా? సమాజం అంతా దానికి ఒక చట్టం ఉంటుంది, ఒక న్యాయం ఉంటుంది, ఈ సమాజం ఒక నడుస్తూ ఉంటుంది. అతను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉండి పందుల్ని వేటాడవచ్చు, కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది, ఏం కాదు పర్మిషన్ ఇచ్చింది, వేటాడేచ్చు, ఏం కాదు వెళ్ళండి పెట్టండి, నేను కూడా వచ్చి తింటా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఏ రకంగా అతను సమాజానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? వీళ్ళు మరి సమాజాన్ని ఉద్ధరించడానికి ఉన్నారా, లేకపోతే సమాజాన్ని విభజించడానికి ఉన్నారా అనేటువంటి విషయం అయితే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అతను ఒక ఐఏఎస్గా ఉండి కూడా అంత బహిరంగంగా మాట్లాడొచ్చా అనేది నిజంగా కూడా అతని ధైర్యానికి అయితే నిజంగా సెల్యూట్ చేయొచ్చామో అనిపించింది నాకు. ఎందుకంటే వెళ్ళండి, అడవుల్లోకి వెళ్ళండి, పట్టండి, కొట్టుకోరండి, తిందాము, ఏం కాదు అది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే నిజంగా ధైర్యమో అజ్ఞానమో నాకు అర్థం కాలేదు. ఇవన్నీ కూడా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్లకు అవకాశం ఇచ్చినట్లయితే ఈ దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి ప్రమాదం ముందు రాబోతుంది. కాబట్టి హిందూ సమాజం అంతా కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనం ఒక ప్రవచనకారుడు ఏదో ఒక కులానికి సంబంధించి మాట్లాడితే గగ్గోలు పెట్టినటువంటి కులాలన్నీ కూడా ఈరోజు ఈ కులాలన్నీ కూడా ఈ హిందూ ధర్మం అనేటువంటి గొడుగు కింద ఉన్నామనేటువంటి కనీస విషయాన్ని మర్చిపోతున్నాం. నేను ఒక గిరిజనుడిగా, నేను ఒక దళితుడిగా, నేను ఒక యాదవుడిగా, గౌడిగా, లేకపోతే ఇంకొక కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏదైనా కాంట్రవర్సీ స్టేట్మెంట్ వస్తే రెస్పాండ్ అయ్యేటువంటి హిందువులు మానవ శరీరంలో ఉన్నటువంటి ఒక కాలును తీసేస్తే బాధ అనిపించదా? ఒక కాలును తీసేసినప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ నాకేం సంబంధం లేదు, నా కాలు తీసేసారని అనుకుంటున్నామా? మొత్తం మానవ శరీరం అంతా ఒకటే. ఈ శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, భాగాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కలిస్తేనే మానవ శరీరం అవుతుంది. అది గౌడ్లు, యాదవులు, కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగ, చాకలి, మంగలి అందరు కలిస్తేనే హిందూ ధర్మం కిందికి వస్తారు. వీళ్ళందరూ కూడా మేలుకుంటేనే బాగుంటుంది.
ఇటువంటి అజ్ఞానులను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మాత్రం భారత్ టుడే ద్వారా నేను హిందూ నాగేశ్వర్ గారు సరే ఇప్పుడు దాకా మనం ఆహారపు అలవాట్ల గురించి మీరు క్లారిటీ ఇచ్చారు. ఆహారపు అలవాటుతో పాటు ఆయన మాలల గురించి ప్రస్తావించారు. ఈ మాల వేసుకోవడం వల్ల ఇప్పుడు మాంసాహారానికి దూరం అవుతున్నారు, గాడిద గుడ్డు అట్లాంటిది ఏం లేదు అన్నాడు. అంటే ఈ మాల వల్ల శాస్త్రీయంగా ముఖ్యంగా ప్రేయర్స్ వల్ల లేదా పూజల వల్లనో లేకపోతే ఆ మండల దీక్ష వల్లనో మనకు ఎటువంటి ఉపయోగం ఉండదా శారీరకంగా? మంచి ప్రశ్న వేశారండి. భారత్ టుడే తరఫున ఒక బహిరంగ నగ్న సత్యం, సైంటిఫిక్ ట్రూత్ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. లక్షలాది ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏ మాలేసుకుంటున్నారు, ఏ పూజ చేస్తున్నారు, చర్చిలో మోకరిల్లి చేస్తున్నారా, మస్జిద్కి వెళ్దారా, లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళారా, ఈ ప్రస్తావనలో నేను రావట్లేదండి. అట్లీస్ట్ హార్వర్డ్ యూనివర్సిటీలో లేటెస్ట్ స్టడీ గురించి నేను చెప్తాను. దానికి సమాధానమే ఇది. ఎవరైనా సరే ఒక ప్రేయర్ గనక చేసినట్టయితే, దైవ చింతనతోని గనక వాడు బతికినట్టయితే, ఇంటర్ల్యూకిన్స్ అనేవి ఏదైతే సూక్ష్మ కణాలు రక్తంలో ఉంటాయో అవి ఒక రకమైన మార్పులకు గురవుతున్నాయి అనే మాత్రం సత్యంగా బయటపడ్డది. అంటే ఒక లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్ల్యూకిన్స్ ఏవైతే ఉన్నాయో, మానవ శరీరంలో క్యాన్సర్ రావటానికి, రోగాలు రావటానికి, అంతెందుకు ఈ క్షయవ్యాధి రావటానికి కూడా వాటి డైనమిక్స్ అనేవి చాలా ఉంటాయి. ఏ రిపోర్ట్ చూసుకున్నా లింఫోసైట్స్ ఎంత అండి అని చూస్తాం మనం. ఏ డాక్టర్ గారిని అడిగినా లింఫోసైట్స్ ఎక్కువ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఉంది అంటాం. ఒక విషయం హార్వర్డ్ యూనివర్సిటీ అయితేనేమి, ప్రపంచంలో అత్యధికంగా ఈరోజు హైయెస్ట్ రీసెర్చ్ ఏం జరుగుతున్నదంటే స్పిరిచువాలిటీకి మెడిసిన్కి లింక్ ఉన్నదా అని చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. నగ్న సత్యం శాస్త్రీయ పరంగా ఏంటంటే ఖచ్చితంగా లింక్ ఉన్నది. ఎలా లింక్ ఉన్నది? లింఫోసైట్స్ విల్ కమ్ డౌన్. లింఫోసైట్స్ అనేవి ఇంకా ఇన్ఫెక్షన్ లో పైకి వెళ్తాయి, ప్రేయర్ చేసినప్పుడు కిందకు వచ్చేస్తాయి. ఇంటర్లూకిన్స్ అనేవి మెదడులో ఉన్న ఇంటర్లూకిన్ 1, బాడీలో ఉన్న వివిధ అవయవాల్లో ఉన్న ఇంటర్లూకిన్ 6 ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్లమేషన్ కి, ఇంజురీకి, గాయపూరితమైన మార్పులకి, క్యాన్సర్ వరకు కూడా ఈ ఇంటర్లూకిన్ మేము రిపోర్ట్లో చూస్తామో అవి ప్రేయర్ చేయంగానే అమాంతంగా దాని లెవెల్స్ మారిపోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ప్రేయర్ హస్ గాట్ అ మెడికల్ రీజన్, ప్రేయర్ హస్ గాట్ అ మెడికల్ పవర్. ఇది నగ్న సత్యం. చాలా మంది ఎన్నో ప్లాట్ఫామ్లో మాట్లాడతారు. ఒక వైద్యుడిగా నేను చూసినప్పుడు అనుకుంటా, కలెక్టర్ ఒక్కడ అజ్ఞాని కాదు, చాలా మంది అజ్ఞానులు మాట్లాడుతుంటారు. ప్రేయర్ ఏంటండి, మాల ఏంటండి. అక్కడ ఏ ప్రేయర్ చేస్తున్నారని మన ముఖ్యం కాదు, దైవ చింతనలో బతుకుతున్నాడా, దట్ ఈస్ షోయింగ్ ఎ మెడికల్ రిజల్ట్. అది ఎవిడెన్స్ బేస్డ్ గా మనకి ఈరోజు రీసెర్చ్ లో బయటపడుతుంది. ఓకే, వంశతిలక్ గారు, చివరిగా ఇప్పుడు ఇట్లాంటి మనం మన ప్రజలకు చైతన్యపరిచే విధంగా, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా మాట్లాడుతున్నాం. కానీ రాజకీయాల నాయకుల దగ్గర నుంచి, ఇటువంటి కుటిల మేధావుల దగ్గర నుంచి చాలా మంది వరకు కూడా విడదీసి హిందూ సమాజాన్ని చూస్తూ ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అని ఒక రాజకీయ నాయకుడు ప్రతి ప్రసంగంలో చెప్తాడు, ప్రతి సందర్భంలోనూ, అందరు రాజకీయ నాయకుల దగ్గర నుంచి. ఈ విడదీసే తత్వం నుంచే మనం సంఘటితంగా ముందుకు వెళ్ళట్లేదేమో, అందుకే హిందువులు ఏం పాపం చేశారని ఒక చర్చ వరకు మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తోంది. చివరిగా హిందూ సమాజం మొత్తం ఇటువంటి వాటికి ఎలా ఎదుర్కోవాలి, ఇటువంటి వాటిని ఎలా తట్టుకొని ముందుకు వెళ్ళాలి? ముఖ్యంగా నేను మీకు చెప్పినట్టుగా నిన్ననే స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ మరియు ట్రైబల్ సబ్ ప్లాన్ గురించి మేము మీటింగ్ పెట్టుకున్నాం. 70 సంవత్సరాల నుంచి పిఎస్ కృష్ణన్ గారు అనేటటువంటి, యాక్చువల్లీ ఆయన నేను కుల విముక్తిని అని చెప్పుకుంటారు, కానీ ఆయన బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, అందరి చేత ఆయన కీర్తింపబడతారు. 70 సంవత్సరాల నుంచి ఆయన లైఫ్ మిషన్గా దళితులకు, ట్రైబల్స్కి న్యాయం చేద్దామని చెప్పేసి పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఇంతెందుకు, మా ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఆఫీస్లో ఒక పెద్ద పటం పెట్టినారు, ఒక పెద్ద ఫోటోగ్రాఫ్ పెట్టినారు. ఆయన ఎస్ఆర్ కృష్ణన్. ఆయన ఏ కులానికి చెందినవాడు, ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. నేను ఆయన ఇంటికి వెళ్ళాను, జయశంకర్ గారి ద్వారా ఆయన ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, వెళ్ళాను. ఒక అటెండర్ కంటే కూడా చాలా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఎస్ఆర్ శంకరన్ గారు బతికారు. కూర్చోడానికి ఒక కుర్చీ కూడా సరిగ్గా లేదు, 4 కాళ్ళు సరిగ్గా ఉండవు, దానికి ఒక కాలు ఇరిగి ఉంటుంది. చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా బ్రాహ్మణ కులానికి చెందినటువంటి. ఆయన చేత ప్రవీణ్ కుమార్ గారి చేత కీర్తింపబడుతున్నారు. మరి మీరు బ్రాహ్మణిజాన్ని లేకపోతే బ్రాహ్మణ కులాన్ని కంప్లీట్గా మీరు వాళ్ళు వ్యతిరేకమని ఎట్లా మాట్లాడతారండి? మీరు ఎస్ఆర్ కృష్ణన్ గారు దానికి ఒక గొప్ప ఉదాహరణ ఉన్నారు. అట్లాగే పిఎస్ కృష్ణన్ గారు ఉన్నారు. పిఎస్ కృష్ణన్ గారు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ రూపకర్త. ఈరోజు కూడా దళితులకు అందరికీ భూములు ఇవ్వాలి, దళితులకి న్యాయం చేయాలని పోరాడుతున్నారు. నేనేమంటున్నానంటే, ఎక్కడైతే తప్పు ఉందో, ఎక్కడైతే డిస్క్రిమినేటరీ ఉందో, మీ భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉంది, మీ భావాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కరెక్ట్. డిస్క్రిమినేషన్ గురించి ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎటువంటి వ్యతిరేకం లేదు, వెనక్కి పోయేటటువంటి పరిస్థితి లేదు. అవును, దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే అందరం కలిసి పోరాడితేనే పోతుంది. ఇప్పుడు మనం అందరం కలవాలి అనుకున్నప్పుడు 2 అడుగులు అక్కడి నుంచి రావాలి, 2 అడుగులు ఇక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి 2 అడుగులు వస్తే నేను 4 అడుగులు వెనక్కి పోతానంటే కలవం.
అట్లాగే నేను 2 అడుగులు ముందరకేస్తే అక్కడ అవతల వర్గం 2 అడుగులు వెనక్కిపోతే కలం. సో ఖచ్చితంగా సమాజం ఏర్పడాలంటే అంబేద్కర్ సూత్రం ద్వారా ఏర్పడినటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని ముందరకు పోవాల్సిన అవసరం ఉంది. సమాజం నిర్మాణం అవుతుంది. రైట్ శర్మ గారు, ఒక పాయింట్ చివరిగా, ఇది కేవలం బ్రాహ్మణులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. బ్రాహ్మణుల గురించి మాట్లాడారు కాబట్టి బ్రాహ్మణులు రెస్పాండ్ అవ్వడం, లేదా యాదవుల గురించి మాట్లాడితే యాదవులు రెస్పాండ్ అవ్వడం, ఇంకొకరు మాట్లాడితే ఇంకొకరు రెస్పాండ్ అవ్వడం, అలా కాదు, అందరం ఒకటే, ఇది హిందువుల గురించి మాట్లాడుతున్నాడన్న భావన ప్రజల్లో రావాలంటే ఏం జరగాలి? క్విక్ కంక్లూజన్ అంటే ఇప్పుడు ఈ కాలం పరిస్థితికి బిఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అని. సో ఈ కాలం యూత్ కానివ్వండి, మిగతా వాళ్ళందరికి కానివ్వండి, సైంటిఫిక్ రీజనింగ్ తోటి మనం కనుక ముందుకు వెళ్తే దానిలకు చాలా స్పష్టత. ఇప్పుడు ఈ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే మొట్టమొదటి లోపల వాళ్ళు ఏవైతే డిజైన్ చేసి ఇచ్చినారో వాళ్లకు స్పష్టమైన ద్రష్టలు, వాళ్ళకు ఆ డెప్త్ నాలెడ్జ్ ఉండింది. ఈ మధ్యలో పాపం కొంచెం పండితులు వచ్చినారు, ఒట్టి లాంగ్వేజ్ మీనింగ్ మాత్రం చెప్పగలిగినారు, దాని రియాలిటీ చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఇటు మన ఆర్షధర్మాల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ వాల్యూస్, ఇటు మోడర్న్ సైన్స్ రెండు కలిపి కనుక ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళకు అది స్పష్టత కనిపిస్తే, దీంట్లో ఉన్న శాంక్టిటీ ఏంది ఏ రకంగా అనేది కనుక ముందుకు తీసుకొస్తే, ఈ రోజు లేటెస్ట్ సైన్స్ తీసుకున్నా గానీ థాట్ కాన్షియస్నెస్ అనే దానికి జవాబు లేదు. మోడర్న్ సైన్స్ లోపల జవాబు లేదు. మన ధర్మాల లోపల ఈ మెటీరియలిస్టిక్గా వీళ్ళు చేసే దానిలో అన్నీ ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకా దాటి మేము పోలేకపోతున్నామని ఐన్స్టైన్ అటువంటి వాళ్ళందరూ చెప్పిన పరిస్థితికి అక్కడి నుండి మన సనాతన ఆ డెప్త్కు వంశ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి యాక్చువల్ టోటల్ అసలు హ్యూమన్ లైఫ్ అంటే ఏంది, హ్యూమన్ లైఫ్కు గోల్ ఏంది అనే సంగతి స్పష్టత మన సనాతన ధర్మం ఏంది, సైంటిఫిక్ రీజనింగ్ తోటి కనుక మనం ఇంటికి వచ్చి అవి కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వగలిగినప్పుడు ఈ ఆచారం ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి అన్న శాంక్టిటీ ద్వారా కనుక మనం పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ ఓ స్పష్టత వస్తుంది, తద్వారా మనకు యూనిటీ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కమలాకర్ శర్మ గారు, సోలంకి శ్రీనివాస్ గారు, వంశతిలక్ గారు, నాగేశ్వర్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. వేర్ సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ బిగిన్స్ అంటారు. నిజంగా సైన్స్ గురించి మాట్లాడితే మరి సైన్స్ గురించి అన్నా క్లియర్ గా తెలుసుకొని మాట్లాడాలి, లేదు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే దాని గురించి అయినా పూర్తి అవగాహనతో మాట్లాడాలి. ఈ రెండూ లేకుండా ఈ కల్చర్ వల్ల ఇలా జరిగింది, ఈ వర్గం వల్ల ఇలా జరిగింది అనే ఒక తప్పుడు సంకేతాలని సమాజంలో ఇవ్వడం వల్ల సమాజానికే చేడు చేస్తున్న వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు ఎవరైతే మేధావులమని చెప్తున్నా, లేకపోతే ఒక అద్భుతమైన స్థాయిలో అత్యధిక స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పినా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా సమాజాన్ని విచ్ఛిన్నపరిచే దిశగా నడిపించడం, అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. ఏదైనా సరే ఒక వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నిజానిజాలేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మనందరం కూడా అటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, హిందూ సమాజం అంటే కేవలం ఒక కులమో ఒక దానికి సంబంధించింది కాదు, అన్ని కులాలు అన్ని వర్గాలు కలిస్తే హిందూ సమాజం అవుతుంది. అనేక అంశాలు హిందూ ధర్మం చెప్పింది, ఆ ధర్మం గురించి తెలుసుకున్న తర్వాతే దాన్ని విమర్శిస్తే బాగుంటుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.